ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 9 ఆగస్టు నుండి 15 ఆగస్టు వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతాం, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కూడా కాస్త ఆలోచించి వెనక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో కూడా లేదా మీ ఉద్యోగ ధర్మంలో మీకు కేటాయించినటువంటి కప్బోర్డ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కానీ విలువైనటువంటి వస్తువులను భద్రపరచుకునేటువంటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. దాంతోపాటుగా ప్రయాణాల్లో కూడా గత వారం చెప్పినట్టుగానే ఏమాత్రం అశ్రద్ధ పనికిరాడు. చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపే సమయాలలో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో కాస్త పురోభివృద్ధి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు, నూతన ఉద్యోగాలకై మీరు చేసేటువంటి కృషి ఇవన్నీ కూడా ఫలితాన్నిచ్చే విధంగా ఉండే అవకాశం ఉన్నాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, చక్కని ఒక సఖ్యత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు అనుకూలంగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఉన్నత విద్యలు అభ్యసించే వాళ్లకు చక్కని మార్గాలు, పోటీ పరీక్షల్లో చక్కని విజయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా కొంత రెండవ ప్రయత్నమో లేదా కొద్ది కృషి వల్ల మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతినిత్యము చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. అంతేకాకుండా నెలలో ఒక్కసారైనా లేదా ఈ వారంలో వడహారం చేసి ఆంజనేయ స్వామి నివేదన చేసి అది భక్తులకు వినియోగం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు తద్వారా పొందుతారు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా యథావిధిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. సమాజంలో మీ చుట్టూ ఉండేటువంటి వారి వల్ల మీ యొక్క పరపతి, మీ యొక్క స్థైర్యము, మీ యొక్క స్థాయి ఏదైతే ఉందో వాటిలలో ఏదో చిన్న చికాకు ఏర్పడుతుందేమో అనేటువంటి ఒక రకమైన అభద్రతాభావం మీలో ఏర్పడినా కానీ శత్రువులపై చక్కగా విజయాన్ని సాధించడానికి సామధాన భేద దండోపాయాలను అంటారు కదా, ఆ విధమైనటువంటి కొన్ని ఉపాయాలను ఉపయోగించి చక్కని చాకచక్యాన్ని ఉపయోగించి శత్రువులను కూడా మీ వైపు మరల్చుకునేటువంటి స్థితి, ఆ స్థాయి, ఆ రకమైనటువంటి వాతావరణం కనపడుతోంది ఈ వారం మీకు. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత మెరుగుదల, కొంత అనుకూలత కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా పితృవర్గంతో వారితో అనవసరమైనటువంటి వివాదాలు రాకుండా, ఆస్తుల విషయంలో కూడా అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు, అనవసరమైనటువంటి గొడవలు ఇవన్నీ కాకుండా మధ్య మార్గంగా పరిష్కరించుకునేటువంటి విధంగా మీరు ముందుకెళ్తారు. ఇక ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. అంటే మీ యొక్క విద్యుక్త ధర్మంలో అనవసరమైనటువంటి చిన్న చిన్న చికాకులు మీకు పైపడి అనవసరంగా మీకై మీరు ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి పెంచుకునే అవకాశం ఉంది. కనుక అలాంటివి రాకుండా ఒక చక్కని ప్రణాళికతో చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు రెండవ ప్రయత్నంగా ఉద్యోగం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహితకు రెండవ ప్రయత్నంలో కూడా వివాహం కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా మానసిక ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఉద్యోగ విషయంలో ముఖ్యంగా అనవసరమైనటువంటి
మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీరు జోక్యం చేసుకోవటం, తద్వారా మీరు చేసినటువంటి కృషికి వేరే వాళ్ళు చేసినట్టుగా చెప్పుకొని మంచి జరిగితే మేము చేశామని, అందులో ఏమైనా ఇబ్బందులు కలిగితే ఫలానా వారు చేశారని ఈ విధమైనటువంటి వాతావరణాన్ని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక కళాకారులకి ఈ వారం కాస్త అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయాలలో కొంతమంది ఇచ్చినటువంటి సలహాల వల్ల ఆస్తుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉదర సంబంధ ఇబ్బందులు కానీ కటి ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఔషధ సేవనం, వైద్యుడిని సంప్రదించడం ఇవి కనపడుతూ ఉన్నాయి. అయితే మీ యొక్క పరపతికి, మీ యొక్క వ్యక్తిత్వానికి, మీ యొక్క స్థాయికి మాత్రం భంగం ఏర్పడదు. సకాలంలో రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది, కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడంలో, దాన్ని వినియోగించడంలో అనిశ్చిత స్థితి, అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు మాని కాస్త వాస్తవంలో జీవించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దేవీ స్తోత్రాన్ని, ఏదైనా దేవీ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కూడా ఉష్ణ ప్రకోపం ఎక్కువగా కనపడుతోంది. కోపం పెరగడం, అలాగే శారీరకంగా వేడి, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కొంచెం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలకు సహజంగా వచ్చేటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా ఆరోగ్యపరంగా కొద్ది కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా కొంత వెసులుబాటు ఏర్పడే అవకాశం, అప్పులు తీర్చుకోవడానికి, ఒక అప్పు తీర్చుకోవడానికి మరొక చోట రుణం చేయాల్సిన పరిస్థితి, ఆ రుణం కూడా సకాలంలో మీకు అనుకూలమైనటువంటి విధంగా రావటం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీరు లోన్లు కానీ లేదా ఇతరత్ర ఏమైనటువంటి బ్యాంకుల ద్వారా కొంత లబ్ధి పొందాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా చక్కగా కృషి చేయండి. అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది విద్యార్థులు ముఖ్యంగా. తద్వారా చక్కని ఏకాగ్రత, చక్కని ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు మీకు ఈ వారం ఉన్నాయి. అంతేకాకుండా స్నేహాల విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో కూడా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశమే కనపడుతోంది. ఇక ముఖ్యంగా స్త్రీలు గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా కాస్త శరీరం పైన, అలాగే దేహం పైన, అలాగే వైద్యుడు చెప్పినటువంటి కొన్ని సలహాలు చక్కగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా అగ్ని సంబంధమైనటువంటి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, అలాగే గ్యాసు, ఇలాంటి వాటి ఉపయోగించే విషయంలో కూడా అజాగ్రత్తతో మీరు మెలగకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇక ఉద్యోగస్తుల విషయాల్లో ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఏదైతే ధనం ఉందో లేదా ఏదైతే లబ్ధి చేకూరాలో అవన్నీ కూడా మీకు చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మీకు రావాల్సిన ప్రమోషన్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి ఒకరిద్దరు అడ్డుపడుతున్నారనే విషయం తెలుసుకొని వారికి తగిన విధంగా ఒక రకమైన వాళ్ళని సంతృప్తిపరిచే విధంగా దానికి మార్గాలు అన్వేషించడంలో ఈ వారం నిమగ్నమయ్యే అవకాశం కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా ఏదేని లేదా ఒక వారంలో ఒకరోజు ఏదైనా ఒక శివాలయంలో చక్కగా రుద్రాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకు కూడా ఈ వారం ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, మాటిమాటికి స్వస్థలాన్ని నిలిచి ఇంకా ఇతర ప్రదేశాల్లో వెళ్లాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ అవసరం. ఉష్ణ ప్రకోపం కాస్త పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక నూతన వ్యాపారాల కోసమై కొన్ని ప్రయత్నాలు చేయడం, అలాగే కొన్ని ప్రణాళికలు, ఆలోచనలు రావటం, ఇవన్నీ కూడా ఈ వారం ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల కాస్త శిరోవేదన కూడా మీకు ఈ వారం కనపడుతోంది. ఇక స్థిర చిరాస్తుల విషయాలలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. తల్లి వైపు బంధువుల వల్ల లేదా అటువైపు బంధువులతో చిన్న స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. అయితే స్థానచలనం కోసం మీరు చేసుకునేటువంటి ప్రయత్నాలు
నిర్ణయాలలో మాత్రం కాస్త 1-2 సార్లు ఆలోచన చేసి తొందరపాటు లేకుండా నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులు కూడా కాస్త సంయమనంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తీర్థయాత్రలకు వెళ్ళటమో లేదా విశేషమైనటువంటి దేవతా స్థలాల్ని సందర్శించడమో జరగవచ్చు. వస్తువులు కాస్త ప్రయాణాలలో జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు కులదేవత పూజ అలాగే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా భవిష్యత్తు కావలసినటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. నూతన ఉద్యోగంలో ప్రవేశించడం, తద్వారా స్వస్థలాన్ని విడిచి మరొక స్థలంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటం ఇవి కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు లేకపోయినా కానీ ధనం మాత్రం కాస్త విరివిగా ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి, అలాంటి పరిస్థితులు మీకు ఎదురవ్వటం ఇవి కనపడుతూ ఉన్నాయి. ఇక తమ యొక్క సంతానం విషయంలో వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క ఆచరణ మార్గంలో కానీ కొంత మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తించి వారి యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క క్రమశిక్షణ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు ముఖ్యంగా ఉన్నత విద్యా అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఉన్నత విద్యల కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ లేదా పోటీ పరీక్షకు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ కొంత అనుకూలత కనపడుతోంది. మీరేమిటో నిరూపించుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఆరోగ్యం మాత్రం కాస్త చిన్నగా ఇబ్బంది పెట్టే అవకాశం మాత్రం ఉంది. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ఎలర్జీ తర్వాత ఏదో స్వల్పమైనటువంటి చిన్న సమస్య అయినా కానీ ఎప్పుడు ఏదో ఒక విధంగా వేధించటం ఇది మాత్రం కనపడుతోంది ఈ వారం. అంతేకాకుండా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఏదైనా విదేశాల్లో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు రెండవ ప్రయత్నంగా మీ దరి చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. సహవాస దోషం లేకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు కానీ లేదా ప్రభుత్వం ద్వారా కుదుర్చుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు కానీ ఇలాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు అనుకూలంగానే ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. అయితే గృహంలో మాత్రం చిన్న స్వల్పమైనటువంటి సంఘటనలు మాత్రం చోటు చేసుకొని ఒక రకమైన మానసికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం మాత్రం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు కూడా చక్కగా ఎక్కువగా కృషి చేయండి. హయగ్రీవ స్తోత్రం ప్రతినిత్యము పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కానీ సరి అయినటువంటి ప్రణాళిక లేక ఆ ధనాన్ని సద్వినియోగపరచుకోక కొంత ఇబ్బంది మాత్రం మీరు పడేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఉంది. మీరేంటో నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయి కనుక ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకొని రావాల్సినటువంటి కొన్ని ఏదైతే లబ్ధి మీకు గత చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వాటన్నిటికీ మీరు పైరవీలు చేసుకునేటువంటి పరిస్థితి ఆ మార్గం కూడా సుగమమవుతుంది. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. చక్కగా అనుకూలంగా ఉంది. మీ కృషికి చక్కని ఫలితం లభించే అవకాశం ఉంది కనుక ఉన్న అవకాశాన్ని వినియోగించి చక్కగా కృషి చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. చాలీసా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తండ్రి తరఫు బంధువుల వల్ల లేదా జ్ఞాతుల వల్ల
ఒక రకమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అనవసరమైన వివాదాలు, చిలికి గాలివాన కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఎముకల సంబంధం ఇబ్బంది కానీ, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఇవి కాస్త బాధించే అవకాశం ఉంది. లోకం దృష్టిలో మీరు చాలా గొప్ప శ్రీమంతులు, లోకం దృష్టిలో మీరు చాలా గొప్పవాళ్లే, కానీ మీలో ఉండేటువంటి బాధను మాత్రం అర్థం చేసుకునేటువంటి వాళ్ళు లేరు కదా అనేటువంటి ఒక బాధ మాత్రం ఉంటుంది. ఆర్థికంగా సమస్యలు వస్తాయి. ఎవరికో సహాయం చేయబోయి అది మీ తలపైకి తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మధ్యవర్తిత్వం జరిపేటువంటి సమయంలో మాత్రం తొందరపాటు పనికిరాదు. ఇక మీలో ఉండేటువంటి కొన్ని విషయాలను, రహస్యాలను అత్యుత్సాహంతో మీ దగ్గర ఉన్న ధనం కానీ, ఆస్తుల విషయాలు కానీ, వివరాలు కానీ ఏటు వారికి తెలపడం వల్ల వాటికి కాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇంతకాలం జాగ్రత్త పడిన విధంగానే మరికొంతకాలం కూడా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. గురుదేవులను కానీ లేదా సమాజంలో ఆచార్య స్థానంలో ఉండేటువంటి పెద్దవాళ్ళను కానీ వాళ్ళను సేవించుకొని వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారం ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడము, నదీ తీర ప్రాంతాలకు వెళ్ళడము కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం ఆర్థిక విషయాల్లో 1-2 విషయాల్లో కాస్త శ్రద్ధ మాత్రం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఆ శ్రద్ధ పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ప్రతిరోజు కూడా మీకున్నటువంటి సమయంలో ఒక 10 నిమిషాలు దైవధ్యానానికి ఉపయోగించి ఆ రోజంతా కూడా చక్కగా ఒక రకమైన ఆనందంగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్య గమనిక. అయితే ఈ విషయం ఎందుకోసం చెబుతున్నానంటే మీ సదాచారంలో కానీ, మీ యొక్క ప్రతినిత్యము చేసేటువంటి దైనందిక కార్యక్రమాల్లో కానీ ఒక రకమైనటువంటి అలసత్వము, ఒక రకమైనటువంటి అశ్రద్ధ, విశ్వాస లోపము ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక విశ్వాసం తగ్గినా కానీ, యాంత్రికంగానా కానీ మీ యొక్క దైనందిన కార్యక్రమాలు చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగ విషయంలో చిన్న స్వల్పమైనటువంటి ఒత్తిడులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కనుక అలాంటి విషయాల్లో కూడా తొందరపడి నాలుకని కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంది. స్నేహాల విషయాల్లో స్త్రీ పురుషులు ముఖ్యంగా స్నేహాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం కాస్త ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనాలోచితమైనటువంటి ధన వ్యయము. ఈ విషయంలో కొంతమంది శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, కాస్త కృషి చేయండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శనికి తైలాభిషేకం చేయించటం, అలాగే శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక తమ యొక్క స్థాయికి కానీ, తమ పరపతికి కానీ, తన వ్యక్తిత్వానికి కానీ, గౌరవానికి కానీ పెద్దగా చికాకు రాకపోవచ్చు. జీవితంలో ఒక చక్కని మలుపు జరగడానికి అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగాల కోసమై లేదా నూతన వ్యాపారాల కోసమై చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశమే కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎలాంటి అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి తరఫు బంధువుల వల్ల అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కనుక ఆ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మధ్యవర్తిత్వం జరిపే సమయంలో మాత్రం కాస్త శ్రద్ధగా ఉండాలి. అనవసరంగా మీరు సంతకాలు పెట్టడం ఇలాంటివి చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. మిడిల్ మ్యాన్ థింగ్స్ అని అంటారు కదా, మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించడం, అలాంటి అవకాశాలు మీకు వస్తాయి. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మొత్తం మీద విద్యార్థులకు కూడా ఈ వారం కాస్త కృషి
చేయండి. పెద్దగా చికాకు మాత్రం లేదు. అనవసరమైన అలసత్వమే మీకు పెద్ద శాపంగా పరిణమించవచ్చు. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్న ప్రతినిత్యము సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ప్రతినిత్యము పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే గత వారం కన్నా ఈ వారం కొంచెం ఆర్థికంగా చక్కని మేలు కలగవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదరటము, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా రెండవ ప్రయత్నంలో కొంత మార్గం సుగమం కావటం. అయితే పూర్తిగా అప్పుడే పూర్తి కాకున్నా కానీ అది ఒక మార్గం సుగమం అవుతుంది అనేటువంటి విషయం తెలిసి, ఒక చక్కని ఆపన్న హస్తం మిమ్మల్ని ఆదుకునేటువంటి వాళ్ళు ఉన్నారని తెలిసి, ఆ విషయం తెలిసి కాస్త మీరు ఆనందపడే అవకాశాలు కనబడుతున్నాయి. యజ్ఞయాగాది క్రతువులు కానీ లేదా ఏదైనా దేవతా సంబంధమైనటువంటి చక్కని విశేష కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. ఇక జీవిత భాగస్వామితో చక్కని అన్యోన్యత, చక్కని దాంపత్య జీవితం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. గతంలో ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు, గతంలో ఉన్నటువంటి అనవసరమైన అపోహలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఈ వారం ఉన్నాయి. ఇక విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఉష్ణ సంబంధమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. వాహనాలు నడిపే సమయంలో కానీ లేదా ఇతరత్ర సమయాలలో చిన్న చిన్న గాయాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సోదరి వర్గంతో అనవసర విభేదాలు సృష్టించుకోకూడదని, చిలికి మీరు మాట్లాడే సమయంలో కూడా సంయమనం పాటించి ఎదుటివారు ఏమన్నా కానీ కాస్త మీరు ఓపిక పట్టాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి దాదాపుగా అనుకూలంగా ఉన్నా కానీ కొంత మాట్లాడే సమయాలలో నియంత్రణ మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని చక్కగా పారాయణం చేయండి. దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి యథావిధిగా ఈ వారం కూడా సంతాన విషయంలో, వారి యొక్క విద్యా విషయాలలో చక్కని అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. వారి యొక్క ఉన్నత విద్య విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీ యొక్క సంతానం సాధించినటువంటి చక్కని ప్రజ్ఞ పాఠవాలు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. కానీ వారి ప్రవర్తనే కాస్త మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త అశ్రద్ధ పనికిరాదు. ఇక రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. దాన్ని ఒక చక్కని మంచి మార్గంలో దాన్ని మళ్ళీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక గర్భవతులు ముఖ్యంగా తమ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నరఘోష విపరీతంగా ఉంది. ఆ విషయంలో కూడా ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం కానీ చాలీస కానీ ప్రతినిత్యం పారాయణం చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యలు అభ్యసించాలనుకునేటువంటి వాళ్ళకి లేదా పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకి చక్కని అనుకూల సమయం కనుక ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని పరిపూర్ణంగా ఏకాగ్రతతో ముందుకెళ్ళండి. సమయం అనుకూలంగా ఉంది. కృషి చేయడం మీ వంతు గనక చక్కగా తగినటువంటి విధంగా మీ యొక్క నడవడిక ఉన్నట్లయితే విజయాన్ని మీరు సాధిస్తారు. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతినిత్యము చేయండి. కృష్ణాష్టకం కూడా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కొరకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు సాటి మనిషి కాస్త సహాయం చేస్తూ, అలాగే దేవతా వృక్షాలని సేవిస్తూ, వాటికి ప్రతినిత్యం పోషణ చేస్తూ, తద్వారా అనేకమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడడానికి పర్యావరణం, మన ఇంటి పరిసరాలు, చక్కని ఆలోచనలు, చక్కని వాతావరణం, కోపం ఇవన్నీ తగ్గడానికి
వృక్షాలు దేవతా వృక్షాలు ఎంతగానో తోడ్పడతాయి కనుక వాటిని పెంచే ప్రయత్నం చేద్దాం. చక్కగా భవిష్యత్ తరాలకు మనకు చక్కని ఒక మంచి మార్గాన్ని మనం వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక ఇంకా చక్కని ఫలితాలు పొంది శ్రీయప్పతి అనుగ్రహం పరిపూర్ణంగా అందరిపై ఉండాలని, సస్యశ్యామలంగా దేశమంతా కూడా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.